బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణ ఎదుర్కొంటున్నారు. అధికారులు సూచించినట్టు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని విచారణకు హాజరయ్యారు రానా. ప్రస్తుతం అవే విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. కార్యాలయంలో దగ్గుబాటి రానా విచారణ ప్రారంభమైంది. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. సాగర్, యాప్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నారు ఈడీ అధికారులు. ప్రస్తుతం దగ్గుబాటి రానా వంతు వచ్చింది. ఏ ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? మొన్నట్లాగే విజయ్ దేవరకొండలాగే మళ్ళీ ఆ విషయాలే చెప్పే కనిపిస్తోందా ఆ విషయాల్ని? యశమతి, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణకు సినీ నటుడు హీరో దగ్గుబాటి రానా హాజరయ్యారు. 10:30కి విచారణకు హాజరయ్యారు. నోటీసులో పేర్కొన్న విధంగా 11 o'clock విచారణకు హాజరవ్వాలని కూడా ఈడీ నోటీసులో పేర్కొంది. అయితే ప్రధానంగా జంగిల్ రమ్మీ అనే బెట్టింగ్ యాప్స్కి ప్రకాష్ రాజ్తో కలిసి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన కేసులోనే విచారణ ఎదుర్కోబోతున్నారు. అయితే ఈ జంగిల్ రమ్మీ అనే బెట్టింగ్ యాప్స్కి ప్రకాష్ రాజ్తో కలిసి ఈయన ప్రమోట్ చేసిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఇప్పటికే 5 సంవత్సరాల బ్యాంక్ స్టేట్మెంట్ కూడా సబ్మిట్ చేశారు. సో దగ్గుబాటి రానా కూడా తన 5 సంవత్సరాలు 2018 నుంచి 2022 వరకు కూడా ఈ 5 సంవత్సరాలు అగ్రిమెంట్తో బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసిన నేపథ్యంలో ఆ 5 సంవత్సరాల బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఈడీ పరిశీలించనుంది. సో దగ్గుబాటి రానా 5 సంవత్సరాల తన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకొని విచారణకు హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేసులో ఇప్పటికే ప్రకాష్ రాజ్ని, విజయ్ దేవరకొండల్ని, ప్రకాష్ రాజ్ని 6 గంటల పాటు, విజయ్ దేవరకొండని 4 గంటల పాటు ఈడీ విచారించింది. అయితే ప్రకాష్ రాజ్ ఒక్క రూపాయి కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కోసం తను లావాదేవీలు చేయలేదు, ట్రాన్సాక్షన్ చేయలేదు, తీసుకోలేదని చెప్పినారు. కానీ ఇక్కడ దగ్గుబాటి రానా తన బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని వచ్చారు. మరి ఎంత మేరకు లావాదేవీలు జరిగాయి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందన్న కోణంలో మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించనున్నారు. అయితే ప్రధానంగా దుబాయ్ కేంద్రంగా కూడా ఉన్న బెట్టింగ్ యాప్స్కి ఆయా సంస్థల కంపెనీలన్నీ కూడా దుబాయ్ కేంద్రంగా జరుగుతున్నాయి. మరి దుబాయ్కి సంబంధించినటువంటి అకౌంట్ల నుంచి వీరికి ఎన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయన్న కోణంలో కూడా ఈడీ విచారించనుంది. అయితే ఇందులో ప్రధానంగా కొంత హవాలా ద్వారా కూడా మనీ లాండరింగ్ జరిగింది. హవాలా ద్వారా కూడా కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకున్నట్లుగా కూడా ఈడీ అనుమానిస్తుంది. అందులో భాగంగానే ఈడీ విచారిస్తుంది. అయితే ఈ కేసులో ఇప్పటికే 2 విచారణ పూర్తయింది. దగ్గుబాటి రానాను కూడా మధ్యాహ్నం అనంతరం కూడా సుదీర్ఘంగా ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే 29 మంది పైన తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ కేసులో 29 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కొంతమంది సెలబ్రిటీల పైన కేసులు నమోదు చేసి విచారించిన దాని ఆధారంగా, ఆ కేసు ఆధారంగానే ఈడీ కేసు నమోదు చేసింది. మరి 2 రోజుల అనంతరం ఈ నెల 13వ తేదీన మంచు లక్ష్మిని ఇదే కేసులో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారించినారు. అనంతరం కూడా మరికొంతమందిని ఈ కేసులో విచారించే అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం వరకు కూడా దగ్గుబాటి రానా విచారణ కొనసాగే అవకాశం ఉంది. మరి బ్యాంక్ స్టేట్మెంట్లో ఎలాంటి ఆధారాలు ఉంటాయి అనేది చూడాలి. మరి ఈడీ విచారణ ఏ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేశారు, జంగిల్ రమ్మీకి అని ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో ఇంకా ఇతర బెట్టింగ్ యాప్స్కి ఏమైనా ప్రమోషన్ చేశారా, ఎంతవరకు ఆయా సంస్థల నుంచి ఆర్థిక లావాదేవీలు మీ బ్యాంక్ అకౌంట్స్కి జరిగాయి, హవాలా ద్వారా ఏమైనా ఈ ట్రాన్సాక్షన్ జరిగిందా అన్న అంశాలపైన కూడా ఈడీ దర్యాప్తు చేయనుంది. మరి విచారణలో ఇలాంటి అంశాలు వస్తాయి, దగ్గుబాటి రానా ఏం చెప్తారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. సాగర్, ఇప్పుడైతే ఇండివిజువల్ గా ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. వీళ్ళు చెప్పే స్టేట్మెంట్స్ ని బట్టి అందరినీ కూడా మళ్ళీ విచారణకు పిలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? యశమతి, ఖచ్చితంగా ఇక్కడ దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజులు ఒకే బెట్టింగ్ యాప్స్కి 2 ప్రమోషన్ చేసిన నేపథ్యంలో మరి రానా చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా మరి ప్రకాష్ రాజ్ని మరోసారి పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం 29 మందిని కేసులో విచారించిన ఉంది. 29 మందిని విచారించిన అనంతరం కూడా ఆయా బెట్టింగ్ యాప్ సంస్థలకు సంబంధించినటువంటి లావాదేవీలపైన కూడా ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. సో వాటి ట్రాన్సాక్షన్ వీరి అకౌంట్కి ట్రాన్సాక్షన్కి మ్యాచ్ అవుతుందా, ఆయా సంస్థలు ఎంత మేర చెల్లించారు, దానికి వీళ్ళు లెక్కలు చూపించారా లేదా అనేది కూడా ఈడీ పరిశీలించింది. దాని తర్వాత మరోసారి వారిని విచారణకు పిలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ జంగిల్ రమ్మీ అనే బెట్టింగ్ యాప్స్కి మాత్రం ప్రకాష్ రాజ్తో కలిసి రానా, దగ్గుబాటి ఇద్దరు కలిసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నేపథ్యంలో మరి ₹1 కూడా లావాదేవీ జరగలేదని చెప్పి ప్రకాష్ రాజ్ చెప్పాడు. మరి రానా ఏం చెప్తాడు? 5 సంవత్సరాల అగ్రిమెంట్కు ₹1 కూడా తీసుకోలేనది కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి. మరి రానా ఏం చెప్తాడు? ఎంత మేరకు లావాదేవీలు జరిగాయని చెప్తారు? హవాలా ద్వారా ఏమైనా జరిగిందా అన్న అంశాలపైన కూడా ఈడీ ఆరా తీయనుంది. ఆరా తీసిన
అనంతరం రానా దగ్గుబాటి విచారణ అయిన తర్వాత కూడా మరోసారి విచారణకు కూడా పిలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈరోజు విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి, ఆర్థికపరమైన లావాదేవీలు ఆన్లైన్ ద్వారా ఎంత జరిగింది, ఆయా సంస్థల నుంచి బెట్టింగ్ యాప్స్ సంస్థల నుంచి ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు దుబాయ్ వేదికగా ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా వీరి అకౌంట్కి వచ్చాయా లేదా బినామీ కంపెనీలకు ఏమైనా తరలించారా అనేది కూడా ఈడీ దర్యాప్తు చేస్తుంది. మరి వీరి బ్యాంక్ స్టేట్మెంట్లో ఆధారాలు ఉంటాయా లేదంటే ఇతర హవాలా ద్వారా ఏదైనా కంపెనీలకు మళ్లించారా ఆ నిధులను అనేది కూడా ఈడీ దర్యాప్తులో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఈడీ విచారణకు హీరో దగ్గుబాటి రాణా హాజరయ్యారు. బ్యాంక్ స్టేట్మెంట్తో హాజరవ్వాలి అని పేర్కొన్న సందర్భంలో ఆయన కూడా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని వెళ్లారు. మరి ఎంత మేర సుదీర్ఘంగా ఈడీ విచారణ జరుపుతుందన్నది